చెప్పండి అన్న, అసలు ఈ లవ్ జిహాద్ కేసుని, ముఖ్యంగా ఈ కుక్కట్పల్లి ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు? లేదంటే ఒక మత మార్పిడి, ఒక కుట్ర జరుగుతున్నాయి హిందువుల పైన. హిందూ సమాజం గుర్తించాలని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతున్నాయి. గుర్తించాలి హిందూ సమాజం. అంటే కేవలం హిందువుల పట్లనే, అంటే హిందూ అమ్మాయిల పట్లనే ముస్లింలు ఇలా చేస్తూనే ఉన్నారు కదా, ఇంతవరకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏ యాక్షన్ కూడా రాలేని సిచ్యువేషన్. మహారాష్ట్ర, యూపీ విషయాలలో గవర్నమెంట్ చాలా స్పష్టంగా యాక్షన్ తీసుకుంటుంది. ఇవి జరుగుతున్న కుట్రలు కాబట్టి ఇవన్నీ నిన్న చూసినాం. నాసిక్లో కానీ లేకపోతే అమరావతిలో కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇవి జరుగుతున్నాయి. అక్కడ గవర్నమెంట్ దీన్ని చూసి సీరియస్గా వేసుకుంది. ఇక్కడ గవర్నమెంట్ స్నేక్ గ్యాంగ్ అని మనం చార్మినార్లో జరిగిన ఒక మైనర్ అమ్మాయిల విషయంలో కానీ ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. గవర్నమెంట్కి దృష్టికి తెలిసి ఇవన్నీ ఎన్నో ఎఫ్ఐఆర్లు అమ్మాయిల పట్ల ఇట్లా జరుగుతుందని తెలిసి గవర్నమెంట్ ఇట్లాంటివి తీసుకోలేకపోతుంది. మిగతా చోట్ల రాష్ట్రాలలో దీని కోసం చట్టం తీసుకొచ్చారు. ఇక్కడ చట్టం ఇంప్లిమెంట్ కాకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇవి తీసుకోవాలి, సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్. లేకపోతే రానున్న రోజులలో మహిళ అయితే ఉందో ఆక్రోష్ అనేది గవర్నమెంట్ చూస్తుంది వాస్తవం. అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరిగితే బాగుంది అనుకుంటున్నారు? విషయం ఏంటంటే వీళ్ళందరికీ హరాజ్ చేయాలా. ఒకవేళ ఇట్లాంటి రేప్కి అటెండ్ అయిపోయి ప్రేమ అనే పేరు చెప్పేసి వీళ్ళందరినీ రేప్లనే హరాజ్ చేయడం ఇట్లా ఇంతమంది చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. అసలు చేస్తేనే వేరే ఇట్లాంటి చేయకుండా అవుతుంది. అట్లా అండ్ ఫైనల్గా హిందూ అమ్మాయిలకు మీరు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇప్పుడున్న జెన్జీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హిందూ అమ్మాయిలకు ఏం చెప్పాలనుకున్నామంటే, హిందూ అమ్మాయిలు గుర్తించాలి. హిందూ అనే పేరు చెప్పుకొని ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ గమనించాలి. వీళ్ళు ఎవరు అని చెప్పేసి గమనించాలా, చూడాలి ఎవరన్నది. లేకపోతే దాని తర్వాత ఏమైతే ఇట్లాంటివి జరుగుతున్నాయి. హరాస్మెంట్ కానీ, అమ్మాయిలని ఒక 5-6 మంది రేప్ చేయడం కానీ ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంది. మీరు సీరియస్గా ఇట్లాంటివి చూసుకోలేక ఎవరితో మంచోడని చెప్పేసి మీరు గుడ్డి నమ్మకం మీద పోతే మాత్రం మీరు ఇట్లాంటివి చూడాల్సి ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే లైఫ్ అంతా ఇట్లాంటివి జరిగినాక మళ్ళీ ఎవరు ఉండకపోవచ్చు లైఫ్లో. ఎందుకంటే ఇట్లాంటి హరాస్మెంట్లు అవుతున్నాయి కదా, అట్లా గుర్తించాలి. చూసారు కదా, ఈ విధంగా లవ్ జిహాద్ అనేది ఇక్కడ జరగడం చాలా వరకు బాధాకరం కూడా చెప్పుకోవచ్చు. కేవలం హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి మరీ, అంటే ఎక్కడెక్కడ ఉన్నారు ఒక సెట్ ఆఫ్ అమ్మాయిలతో వాళ్ళు ఉండి వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి ఇవంతా కూడా ముస్లిం అబ్బాయిలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో కూడా హల్చల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మరి నటాషాకు ఏ విధంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి అయితే చాలా వరకు ఆలోచిస్తే బాధాకరం అయితే జరుగుతుంది. మరి పూర్తి వివరాలు అయితే కూడా పోలీస్ విచారణలో అయితే తెలియనుంది. మరి ఏ విధంగా ఏదైతే నిందితుడు ఉన్నాడో, నిందితుడికి నవాజ్కు సంబంధించి ఏ విధంగా కేసు పడుతుంది అనేది కూడా చాలా వరకు ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు. సో ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. వీడియో ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ సమాజం కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.